నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని ఈద్గా మైదానంలో నారాయణ సంక్రాంతి ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరి నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు విచ్చేశారు. ముందుగా క్లస్టర్డ్ ఇన్ఛార్జి జహీర్ ఆధ్వర్యంలో నారాయణకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మైదానంలో కోటంరెడ్డి బౌలింగ్ వేస్తే నారాయణ బ్యాటింగ్ ఆడి సిక్స్లు కొట్టారు. దీంతో మైదానం మొత్తం ఈలలు కేరింతలతో మార్మోగింది. అనంతరం క్రీడాకారుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ బాగా ఆడాలని, మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పల్లెల్లో అయితే కోడిమేళ పెడతారు. మేము ఆ రోజుల్లో చిన్నపిల్లలప్పుడు కోడిమేళ ఆడేవాళ్ళం పల్లెల్లో. అది ఇప్పుడు క్రికెట్గా మారింది. క్రికెట్ టోర్నమెంట్ ఇంత బ్రహ్మాండంగా జరపడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. దానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కాబోయే డిప్యూటీ సీఎం నారాయణ గారు రావడం దీనికి ఒక అందాన్ని ఇచ్చింది. ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్ పెద్దది ఉంది. ఈసారి ఆయన డిప్యూటీ సీఎంగా నెక్స్ట్ జనవరికి దీన్ని ఎలా డెవలప్ చేయాలి, దీన్ని ఇంకా ఎంత బాగా చేయాలనేది తప్పకుండా ఆయన మనసులో పడిపో ఉంటుంది. మనం చెప్పబడలే, ఎందుకంటే ఆయనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. అభివృద్ధికి మారుపేరు. ఈరోజు పోటీ ఒక రౌడీకి, అభివృద్ధి ప్రదాతకే. ఆయన ఎవరు పట్టినా అభివృద్ధి ప్రదాత అంటున్నారు. మనం చెప్పింది కాదు అది. ఎక్కడ పట్టినా 50,000 పైన అంటున్నారు. దాంట్లో నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ 50,000 అన్నా, ఇప్పుడు అందరూ 50,000 పైన అంటున్నారు. అందుకే ఈరోజు ఒక మంచి టోర్నమెంట్కి వచ్చాం. క్రికెట్ సారు కరెక్ట్గా 2వ బాల్కి కొట్టేశారు. ఎందుకంటే ఫస్ట్ పోయింది, రెండోసారి నేను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాను దాని అర్థం. సార్ ఏ రోజు ఒక విమర్శించరు. నేను వినలా. గత 5 సంవత్సరాల మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఈ 5 సంవత్సరాల అపోజిషన్లో కానీ తను ఏం చేశాడో వాటిని చేయండి అంటున్నాడే తప్ప విమర్శించాలంటే ఆ నిల్ మీద ఆ నిల్ చాలా ఉన్నాయి. 1, 2 ఆయనకి 24 గంటలు కూర్చోవాలి ఆయన తిట్టాలంటే. ఆయన మళ్ళీ ఈరోజు రాండి మీతో వస్తాను నేను పోటీకి, మనిద్దరం మాట్లాడుకుందాం అభివృద్ధి మీదంట. ఏ అభివృద్ధి చేసినావురా నువ్వు నాయన? 4 పీతి కాలువలు కట్టి దాని అభివృద్ధి అంటే అట్ట. ఒకప్పుడు పోయినసారి నాకు ఆ డబ్బుల్లో పేదవాడు ఉన్నావు, ఈరోజు 10 లక్షలు పట్టా ఇస్తానని చిన్న కార్యకర్త పిలుస్తున్నావు. సిగ్గు లేదంటారా నీకు? ఎక్కడే పట్టాలు? మీ అమ్మ మోడీ ఆ పట్టాలు ఇచ్చేదానికి అందరిని పిలుస్తున్నావు. ఎక్కడ 10 లక్షలు నీకు? నేను చెప్పిన 3 కోట్లు నువ్వు సంపాదించి నిజమా కాదా? ఒప్పుకో, ఇప్పటికైనా ఒప్పుకో. 3,000 కోట్లు నువ్వు సంపాదించావు. 3,000 కోట్లు సంపాదించింది వాస్తవం.